హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది ఇంకో డౌట్ అడిగారు. అదేంటంటే డ్రోన్ ఫ్లై చేసిన తర్వాత రిమోట్లో ఛార్జింగ్ అయ్యి పవర్ ఆఫ్ అయిపోతే సో అప్పుడు డ్రోన్ ఏమవుతుంది అని అడిగారు. అదేంటంటే మీరు సిగ్నల్ లాస్లో అండ్ అడ్వాన్స్ సెట్టింగ్స్లో సిగ్నల్ లాస్లో మీరు ఆర్టీహెచ్ పెట్టుకుంటే అది రిటర్న్ టు హోమ్ అయితే వచ్చేసిద్ది. కానీ కొంతమంది ఏంటంటే అన్న నేను ఆర్టీహెచ్ పెట్టినా కూడా అది ఆర్టీహెచ్ అవ్వట్లేదు అని అంటున్నారు. అది ఏ టైంలో జరిగిద్దంటే జీపీఎస్ సిగ్నల్ లాస్ అయినప్పుడు, అంటే మీరు ఫ్లై చేసినప్పుడు 1కి 4 సార్లు చెక్ చేసుకోండి. సో జీపీఎస్ అనేది వీక్ ఉన్నప్పుడు అది అటు ఇటు వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి మీరు ఫ్లై చేసే ముందు జాగ్రత్తగా ఇవన్నీ చెక్ చేసుకునే ఫ్లై చేయండి. సో ఒకసారి నేను ప్రాక్టికల్గా కూడా చేసి చూపిస్తా, చూడండి. నేనైతే సిగ్నల్ లాస్లో ఆర్టీహెచ్ అయితే పెట్టి ఉంచాను, నా ఆప్షను. సో ఇప్పుడు నేనైతే డ్రోన్ ఫ్లై చేసి రిమోట్ అయితే ఆఫ్ చేస్తాను. ఒకసారి చూద్దాం ఏమైతే. చూపించు. సో ఇప్పుడు డ్రోన్ అయితే అక్కడ ఉందో చూసారు కదా. సో నేను ఇప్పుడైతే పవర్ ఆఫ్ చేస్తాను. సో ఏమైందో చూద్దాం ఒకసారి. అండ్ నేను పెట్టిన ఆప్షన్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకుందాం ఒకసారి. దగ్గర తీసి సో నాకు ఇక్కడ వచ్చేసరికి శాటిలైట్ సిగ్నల్ 30 ఉంది. అండ్ అలాగే ఒకసారి నేను మళ్ళీ చూపిస్తున్నా. నేను అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో రిటర్న్ టు హోమ్ అయితే పెట్టా. సో నేను అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో రిటర్న్ టు హోమ్ అయితే పెట్టాను. సో ఇప్పుడు నేను పవర్ ఆఫ్ చేస్తాను, ఏమైందో చూద్దాం. అప్డేట్ అవ్వలేదు. సో మీరు ఇప్పుడు చూడొచ్చు, రిటర్న్ టు హోమ్ అయితే అవుతుంది. డ్రోన్ అయితే రిటర్న్ టు హోమ్ అవుతుంది. సో చూసారుగా, నేను పవర్ ఆఫ్ చేశాను. సో అది రిటర్న్ టు హోమ్ అయితే అయిపోతుంది. సో ఇట్లా మీరు రిమోట్ పవర్ ఆఫ్ అయిపోయిన తర్వాత కూడా ఏంటంటే మీరు ఆర్టీహెచ్ లోపల ఆర్టీహెచ్ పెడితే మీకు ఇట్లా రిటర్న్ టు హోమ్ అయితే అయిపోయిద్ది అనమాట. సో మోస్ట్లీ మీరు ఫ్లై చేసే ముందు ఇవైతే చెక్ చేసుకోండి, రిమోట్లో ఛార్జ్ ఉందా లేదా. సో మీరు ఉన్న ఏరియాలో జీపీఎస్ అనేది వీక్ ఉందా ఏంటనేది కంపల్సరీ మాత్రం చెక్ చేసుకోండి.